రెడీయా? సినిమా చాలా బాగుంది, అంటే మాటలు రావట్లేదు. నాని కెరీర్లో బెస్ట్ మూవీ. స్టోరీ, డైరెక్షన్, బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాను ఒక రేంజ్లో పెట్టింది. ఇంకా మన నాని యాక్టింగ్ కోసం అయితే ఇంకా చెప్పక్కర్లేదు, చంపేశాడు అనుకోండి. అసలు ఆయన కెరీర్లో పెద్ద ఇదే నెంబర్ 1 ఫీల్ గుడ్ మూవీ. అంటే నానికి ఉన్న ప్లస్ పాయింట్ ఏంటంటే అందరు హీరోలకి డ్యాన్సులు ఫైట్లు వేస్తేనే చూస్తారు, ఈయనకి ఆ రెండు అవసరం లేదు, యాక్టింగ్తోనే నిలబెడతాడు. అదే చంపేశాడు అనుకోండి, మాటలు రావు. సినిమా అసలు మామూలు లేదు, అసలు మేము అసలు ఇలాగ ఉంటుందని యాక్సెప్ట్ చేయలేదు. అసలు ఆ సీన్స్ కూడా అలానే ఉన్నాయి, ప్రతి ఒక్కరు చూడవలసింది. లవ్ మ్యారేజ్ చేసుకుంటాం అనుకునే వాళ్ళు, చేసుకున్న వాళ్ళు తప్పకుండా సినిమా చూడాలి. అంటే లవ్ చేసిన తర్వాత మ్యారేజ్ చేసుకున్నాక ఆ ఊపు ఉండదు, అది లేదు ఇది లేదు అని కొన్ని ప్రాబ్లమ్స్ పెడుతుంటారు కదా కెరీర్ విషయంలో, అలాంటిది ఏమి ఉండదు. ఈ సినిమా చూస్తే ప్రతి ఒక్కరు కూడా ఎలా ఉండాలి, లైఫ్లో ఎలా ఉండాలి అనేది మాత్రం నేర్పుతుంది. చాలా బెస్ట్ మూవీ, మొత్తం ఫ్యామిలీ చూడొచ్చు. క్రికెట్ ప్లేయర్స్ అంటే క్రికెట్ అభిమానులు అయితే చంపేస్తారు, ఇంకా అసలు కుమ్మేస్తారు. ఐ థింక్ నాకు తెలిసి స్టోరీ లైన్ చెప్పకూడదు, కానీ ఇంక స్టోరీ లైన్ చెప్తే ఇంకేముంది, సినిమా కోసం చెప్తున్నా. ప్లస్ పాయింట్లు అసలు ఒకటి కాదు, ఇక్కడ ఆ అబ్బాయిని చూస్తే మాత్రం తరుణ్ గుర్తొచ్చాడు, చైల్డ్ ఆర్టిస్ట్. అప్పుడు తరుణ్ చిన్నప్పుడు ఎలా పెర్ఫార్మెన్స్ చేశాడు అదే పెర్ఫార్మెన్స్ ఈ అబ్బాయి కూడా చేశాడు. ఈ అబ్బాయిని చూడాలి భయ్య, అసలు ఈ సినిమాకి అసలు మాటలు లేవు. 100కు 100. సమ్మర్లో ఆయన ఫస్ట్ ర్యాంక్. నారాయణ, చైతన్య ఇవన్నీ అవసరం. ఎవరు హీరోయిన్ అసలు చాలా బాగా చేశారు. అది నిజంగా చెప్తానన్నా, క్యారెక్టర్ పరంగా ఎవరు చేయలేదనేది మనం ఇక్కడ మాట్లాడడానికి లేదు. ప్రతి క్యారెక్టర్ కూడా అసలు అంత బాగా ఎలా చేపించారు అనేది అర్థం కాదు. ఈరోజు ఒక హోటల్లో ఫుడ్ బాగుందంటే కుక్ బాగా చేశాడని అర్థం కదా, అక్కడ డైరెక్టర్ అంత అద్భుతంగా తీశాడు. ఏదది మజిలీ వెర్షన్ వేరు, ఈ వెర్షన్ వేరు, మీరు చూడండి. ఏదది అది సినిమాకి అదే ప్లస్ పాయింట్. ఏదైనా చెప్పాలి అనుకుంటే కొత్తగా ఉంది. ఆర్ఆర్ చాలా కొత్తగా ఉంది, అంటే ఎప్పుడు కొట్టే ఆ డ్రమ్మింగ్లు అవి కాకుండా ఇన్స్ట్రుమెంట్స్ ఏవో. అసలు ఏదది కామెడీ అంతేం లేదు కానీ బాగానే ఉంది. డైలాగ్స్ కానీ సాంగ్స్, నిజంగా చెప్తున్నాను ఈ సినిమా కోసం ఎంత ఎక్కువగా మాట్లాడానో అలా కంటిన్యూగా మాట్లాడవచ్చు. ప్రతి ఒక్కరు చూడాలి. రొమాంటిక్ ఉంది అందులో, అసలు ఏది లేదు అని లేదు. ఒక ఫైట్స్ డ్యాన్సులు తప్ప, ఆ ఫైట్ కూడా ఉంది చిన్న మొక్క ఏదో, కానీ రియల్గా క్రికెట్ ప్లేయర్ అయితే ఎలా ఉంటుందో, ఎలా ఆడుతాడో, ఏ విధంగా ఉంటుందో నాని పెర్ఫార్మెన్స్ అలానే ఉంది. అసలు నిజంగా చెప్తున్నా, రియల్గా క్రికెటర్ కూడా అంత బాగా చేయడేమో, అంత బాగా. అంటే కొన్ని ఉంటాయి క్రికెట్ మీద, గేమ్స్ మీద తీసాడు హీరోలకు, అవి రావు, బట్ అది అని చూపిస్తుంటారు కదా. ఇందులో నాని పర్ఫెక్ట్గా ఉన్నాడు. అసలు క్రికెట్ ప్లేయర్ అంటే నమ్మేస్తారు. అసలు ఇండియాకి ఇలాంటి క్రికెట్ ప్లేయర్ ఉంటే బాగున్నాయేమో, అసలు ఇటు కాకుండా అటు వెళ్తేనే బెటర్ ఏమో అని అనిపించింది. అంత బాగా చేశాడు ఆయన. అసలు ఉంది, మామూలే లేదు, మైనస్ ఏం లేదు. అసలు నిజంగా అసలు చాలా 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 బాగా చేశాడు. చెప్తున్నాను, ఒక హీరోకి, ఒక కమర్షియల్ హీరో ఒక మంచి పొజిషన్లో ఉండాలి అంటే ఫైట్ చేయాలి, డ్యాన్సులు చేయాలి, ఇలాంటివన్నీ చేయాలి. మన తెలుగు ఇండస్ట్రీలో నానికున్న పెద్ద ప్లస్ ఏంటంటే ఆ రెండు చేయకపోయినా అతని సినిమాలను అంగీకరిస్తాము. అదేవిధంగా ఈ సినిమాకి ఆదరణ ఉంటుంది. చాలా మంచి మూవీ, సెంటిమెంట్ పరంగా కానీ స్టోరీ పరంగా కానీ అద్భుతంగా ఉంది.